వాడు వారసుడైతే మరి నేనెవణ్ణి? మా కొడుకువి. లల్లి ఎలా ఉన్నావమ్మా? ఈ ఊటీ మొత్తానికి క్వీన్ లా ఉన్నాను. మన అశోక్ ఏం చేస్తున్నాడు రా? వాడికేంట్రా, ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నాడు. అది పూర్తి చేసుకుని 3-4 రోజుల్లో రాబోతున్నాడు. అయితే నువ్వు మాకు కనిపించవుగా? అశోక్కి ట్రైనింగ్ అయిపోయిందని చెప్పానుగా. 2-3 రోజుల్లో వచ్చేస్తాడు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా నాతో రావాలి. మీరెందుకయ్యా, నేను తీసుకొచ్చేస్తానుగా. పలానా టైంకి వస్తున్నాడని చెప్పండి చాలు. వాడు వస్తున్నాడంటేనే నీ ముఖం వెలిగిపోతుందిరా. ప్రాణం కదండి. ప్రాణం కాబట్టి ఆనాడు వాడి ప్రాణాలు కాపాడారు. ఈరోజు వాడు ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రేపో మాపో పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాడంటే అదంతా నీ చలవేరా. నాదేముందండి, మీరు చదివించారు, తను చదువుకున్నాడు. ఏం చేయాలన్నా ప్రాణం ఉండాలిగా. ఇదంతా వాడికి నువ్విచ్చిన పునర్జన్మ వల్లనే. సర్లేండి, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? అశోక్ వచ్చే ముందు కవర్ చేయండి చాలు. ఎరా, వాడు లేకపోతే ఇంటికి రావా? ఎందుకు రానండి? ఎక్కడొస్తున్నావు? వాడుంటే ఇల్లు వదలవు, వాడు లేకపోతే ఇంటివైపే చూడవు. అప్పుడప్పుడు రారా. నీకు నన్ను చూడాలని లేకపోయినా నాకు నిన్ను చూడాలనిపిస్తుందిరా. రేపటి నుంచి వస్తానులేండి. రేపటి నుంచి అంటే వాడొచ్చిన దగ్గర నుంచి అనేగా. సర్లే గాని అమ్మ వాళ్ళు బాగున్నారుగా? బాగున్నారండి. ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది అంటే మొహమాట పడకుండా చెప్పు, చేసి పెడతాను. అలాగేనండి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఉంటానండి. రాములు, దొరా, శివయ్య రాగానే ఓసారి కనిపించమని చెప్పు. కొంచెం బయటికి వెళ్ళాలి. అట్టాగే దొరా. రావే, ఏంటా పరిగెత్తడం? నీకే జింక పిల్లలు చెంగు చెంగుమని పరిగెడుతున్నావు. హాస్టల్లో చేరిన దగ్గర నుంచి పని పాట లేకుండా పెంచుకున్న శరీరం ఇది. అందుకే కరిగించమంటున్నాను. ఏంటి కరిగించేది? ఇదేమైనా వెన్న? కరిగిస్తే కరిగిపోవడానికి కొవ్వు. ఒంటి మీద శ్రద్ధ ఉంటే కొవ్వేంటి? దేన్నైనా కరిగించేయచ్చు. పెళ్లి కూడా అయిపోయింది. ఇక నన్ను ఎవరు చూడాలి స్లిమ్ అవ్వడానికి? చూడాల్సిన వాళ్లే చూడడం లేదు. ఎందుకు చూడడం లేదంటావ్? ఆయన నన్ను ఉద్యోగస్తురాలుగా చూడాలనుకుంటున్నాడు. అందుకే భార్యగా చూడలేకపోతున్నాడు. నీ మొహం, నువ్వు కూడా కొద్దిగా స్లిమ్ అయ్యి మీ ఆయన కంటికి మెరుపు తీగలా కనిపించావనుకో. ఆహా, ఇప్పుడు మాత్రం ఏ తీగలాగే ఉన్నాను కదా? అవునవును, కాకపోతే కరెంట్ తీగలా కాస్త మందంగా ఉన్నావు. అలా ఉన్నానా? అందుకే మీ ఆయన నీకు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయం ఇంత లేటుగా నా చెప్పేది. ఇప్పుడు మాత్రం ఆలస్యం ఏమైంది? నీ అంతటా నువ్వే తెలుసుకుంటావేమో అని చూశాను. లాభం లేదని అర్థమైంది. అందుకే నాతో పాటు నిన్ను జాగింగ్ కి తీసుకొచ్చేసాను. నేనంటే నీకెంత ప్రేమే. ఫ్రెండ్వి కదా మరి. స్లిమ్ అయితే ఫలితం ఉంటుందంటావా? ఎందుకుండదే? ఏ భర్త అయినా తన భార్య నాజుగ్గా ఉండాలి అనుకుంటాడు. నువ్విలా బన్నులో ఉన్నావు కాబట్టే మీ ఆయన నిన్ను హాస్టల్లో పడేసి హాయిగా ఉన్నాడు. అదే స్లిమ్ అయ్యి కాస్త నాజుగ్గా కనిపించు. నువ్వు రాను అన్నా మీ ఆయనే నిన్ను వారం వారం ఇంటికి తీసుకువెళ్ళకపోతే చూడు. ఏంటే అలా పైకి చూస్తున్నావు? సినిమాలో లాగా మా ఆయన నన్ను ఎత్తుకుని గిరిగిరా తిప్పుతున్నట్టు కాలొస్తుందేమోనని. ప్రస్తుతం బరువెక్కావు కదా, కల్లోకి రావడానికి కూడా భయపడతాడు గాని పరిగెత్తు. క్లూ ఇచ్చావుగా, ఇక చూడు. జ్యోతికి లాంటి ఈ నడుము ఇలియానా నడుము అయ్యేదాకా ఈ పరుగు ఆగనే ఆగదు. చదువుకున్నామంటే పనిచేవాడు కూడా పనివ్వటం లేదు. చదువుకోలేదు అంటే పిలిచి మరీ పనిలో పెట్టుకుంటున్నారు.
మీరు చదివించిన చదువుల వల్లే ఇలా పని పాట లేకుండా ఈ మురుగప్పన గాడు కాచే టీనీలు తాగి మరీ బతికేస్తున్నావా? సూపర్ మామా, సూపర్ మామా. థ్యాంక్ యూ. అరే ఇదే డైలాగ్ నాగార్జున బాబు అయితే ఎలా చెప్తాడో చెప్పరా? చెప్పరా. చదువుకున్నావంటే పనిచేవాడు కూడా పనివ్వటం లేదు, చదవలేదంటే పిలిచి మరీ పనిలో పెట్టుకుంటున్నారు. మీరు చదివించిన చదువు వల్లే ఇలా పని పాట లేకుండా అదిగో ఆ మురుగప్పన గడు కాచే టీనీలు తాగు మరీ బతికేస్తున్నాం. చించేసావు మావా. ఇదే డైలాగ్ ని బాలయ్య బాబు అయితే ఎలా చెప్తాడు? చదువుకున్నామంటే పనిచేవాడు కూడా పనివ్వటం లేదు, చదువు లేదు అంటే పిలిచి మరీ పనిలో పెట్టుకుంటున్నారు. మీరు చదివించిన చదువు వల్లే ఇదిగో ఇలా పని పాట లేకుండా ఆ మురుగప్పన గాడి టీనీలు తాగి మరీ బతికేస్తున్నాం. కేక మావా, కేక. సూపర్ మామా, అదిరిపోయిందిరా. ఇదే డైలాగ్ ని రవితేజ అయితే ఎలా చెప్తాడు? చెప్పు మావా. ఏయ్, చెప్పు మామా, బాగుంటది. చెప్పు మావా, చెప్పరా, ప్లీజ్ చెప్పు. మావా, ఒకసారి మావా. ఆ? చదువుకున్నావంటే పనిచేవాడు కూడా పనివ్వటం లేదు, ఇరగదీశారా. అదే చదువు లేదంటే పిలిచి మరీ పనిలో పెట్టుకుంటున్నారు. సూపర్. మీరు చదివించిన చదువు వాళ్ళే తొక్కలోది పని పాట లేకుండా ఇదిగో ఈ మురుగప్పన గడు కాచే టీనీలు తాగి మరీ బతికేస్తున్నాం. తొక్కలోదే. సూపర్ రా రే. ఏంట్రా తెగన వేసుకుంటున్నారు? ఏం చేస్తాం మావా, మనం బేవార్స్ గాలం కదా, అందుకే ఇటుతో జోకులు చెప్పించుకుని నవ్వుకుంటున్నాం. మనం బెవర్స్ అని ఎవరన్నారు? ఇంకెవరు బాబు, మనల్ని కన్నా తల్లిదండ్రులే. వాళ్ళ తిట్లు కన్నా ఇదిగో ఈ మురుగప్ప గారి నసే బెటర్ని ఇక్కడికి వచ్చి వీడి చేత మిమిక్రీ చేయించుకుని ఎంజాయ్ చేస్తున్నాం. మనకి మంచి రోజులు వస్తాయిలేరా. రే టీ చెప్పు. ఏటి తప్పదంటావా? ఏరా ఏటంటే అడిగితే ఉన్న అప్పుల లిస్టు బయటికి తీసి మరీ తిడుతున్నాడు రా. రే పెట్టేవాడికి తిట్టే హక్కు ఉంటుందిరా. మనం అడగటం, వాడు తిట్టటం, మనం ఒక కథ చెప్పడం, వాడు ఆడవటం మామూలేగా. నువ్వు వెళ్ళి చెప్పరా. అయితే ఓకే. రే ఒక గేమ్ ఆడదాం రండి. ఓకేరా, కానీరా. మురుగప్ప ఏమప్ప చారి చాయప్ప గుడ్డప్ప అకౌంట్ లో రాసుకోప్ప. చెప్పు తెగుద్దప్ప మురుగప్ప ఏమిరా అరుస్తావు? దుడ్డు అడిగితే కోపం వచ్చినా మరి నీకు అప్పిచ్చిన నాకేమి రాబలినరా? ఇస్తానులే వాయ్. ఎప్పుడు రా ఇస్తివి? షాపు పెట్టిన మొదట నీవుదా ముందు ముందు బోనీ సేతువని అప్పు ఇస్తివి. ఏనాడైనా రూపాయి నువ్వు నాకు ఇస్తివిరా? ఇచ్చేయచ్చు కదరా. పాపం మురుగప్పకు కూడా చాలా ఇబ్బంది కదరా. అట్టదా చెప్పు రాజన్న. నా దగ్గర తిని తిని వీడు పంది మాదిరిగా బలిసినాడు, నేనుదా వట్టి శాప మాదిరి ఎండుతా ఉన్నాను. విన్నావురా ఎంత బాధపడుతున్నాడు? ఛే ఏం మనుషులరా మీరు. అది కాదు రాజా, అసలు ఏం జరిగిందంటే మురుగప్పకే డబ్బులు ఇవ్వాలని ఉదయాన్నే డబ్బులు జేబులో వేసుకొని బయలుదేరితే బయటకెళ్ళి చెప్పుల్లో కాలు పెడితే కాలు వచ్చింది. అమ్మమ్మకు యాక్సిడెంట్ అని అక్కడికి వెళ్ళాక మురుగప్ప డబ్బులే కాదురా, బస్సు పాస్ కోసం దాచిపెట్టుకున్న 500 కూడా అయిపోయాయి. జేబులో డబ్బులు లేక నడిచి తిరుగుతున్నానురా. చూడు చెప్పులు కూడా అరిగిపోయినాయిరా. మురుగా ఏమిరా ఇంత కష్టపు తెచ్చి పెట్టితివి? దుడ్డు లేదనే నడిసి తిరుగుతా ఉన్నావా? కాళ్ళు పుల్లు పడునురా. అడితే ఆయింట్మెంట్ కొనుక్కోటానికి కూడా డబ్బులు లేవు. బాధపడకురా, కాసు నేను ఇస్తాను, బస్సులో తిరుగు. అకౌంట్ ఎక్కువ అయిపోద్ది మురుగప్ప. దుడ్డుదా ముఖ్యమా, మనిషిదా ముఖ్యము? నువ్వు దేవుడు మురుగప్ప, దేవుడివి. రేయ్, అన్న మాదిరి నాందా ఉన్నాన్రా, బాధపడకు. ఉండు. ఆమా గురువాయిరప్ప ఇందా, ఇది బస్ పాస్ కెట్కా. ఒరే టీ కూడా తెస్తానుండప్ప. ఓకే. రేయ్ వీడి పని బాగుందిరా. అప్పని వాడు తిట్టడం, వీడు కథ చెప్పడం, వాడు ఎదురు డబ్బులు ఇవ్వటం. అందరూ నిరుద్యోగులమేరా. ఇంట్లో అడిగితే తాంతాం అంటున్నారు. కథలు రాసుకొని బతుకుదామంటే మార్కెట్లో రైటర్లు ఎక్కువైపోయారు.
అందుకే ఆ కథలు వాడికి వినిపించి మన ఖర్చులు డబ్బులు సంపాదిస్తున్నాను. ఈ రోజు పార్టీకి మాత్రం దిగులు లేదు. రేయ్ పాపం రా. రే ఏంట్రా పాపం? ఆ? నీళ్లల్లో పాలు పోసిచ్చే వాడిది పాపం. సరే వాడి గొడవ వదిలే గాని మన బ్యాచ్ లో ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా లేదా? అందరికి ఇంటర్వ్యూలు వస్తున్నాయి కానీ అపాయింట్మెంటే రావట్లేదు. నువ్వేంట్రా మౌన వ్రతమా ఏంట్రా? నీ లవ్ మ్యాటర్ ఇంకా తేలలేదా? లవ్ అది ముంచటాలే గాని తేల్చటాలు ఉండదు. నా లవ్ అలాంటిది కాదురా. మరి ప్రాబ్లం ఏంట్రా? అమ్మాయి ఓకేరా, వాళ్ళ అమ్మ నాన్నే గాలికి తిరిగే వాడితో లవ్ ఏమిటని వేరే సంబంధాలు చూస్తున్నారు. రేయ్ నువ్వేం వరి అవకు. అంత దూరం వస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. వాళ్ళు బాగా సౌండ్ పార్టీరా. వాళ్ళు డబ్బులో సౌండ్ అయితే మనం దమ్ములో సౌండ్. అంతగా తేడా వస్తే మన అశోక్ గడు వస్తున్నాడు, వాడికన్నా సౌండ్ ఏం కాదు కదా, వాడు చూసుకుంటాడు. అశోక్ వచ్చాడంటే అసలు ప్రాబ్లమే ఉండదురా. వాడొచ్చి నిలబడితే ఎదురొచ్చి నిలబడేవాడు ఎవడుంటాడు? అందుకే ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. అంటే పోలీస్ వస్తున్నాడు అన్నమాట. మన బ్యాచ్ లో వాడికి ఉద్యోగం వస్తుందిరా. రానివరా, అప్పుడప్పుడు అప్పులు అడిగి తీసుకోవచ్చు. వీడు మరీ అప్పులప్పారాలో తయారవుతున్నాడు రా. ఏయ్, అప్పునంత తేలిగా తీసిపడేకురా, దానికి ఓ పెద్ద స్టోరీ ఉంది, చెప్పమంటావా? వద్దులే, ఇప్పుడు నాకు చరిత్రలు వినేంత టైం లేదు, నేను బయలుదేరుతున్నాను. అవునరా, ఏదో ఇంటర్వ్యూ ఉందన్నావు. అవునరా, ఊటీలో రేపే వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మురుగప్ప బాయ్. బాయ్ రాజప్ప. రే టీ తీసుకోండిరా. రేయ్ ఇంట్లో పెళ్ళాన్ని సాకినట్టు సాకుతున్నానురా. ఎప్పుడురా మీరు నాకు కాసులు ఇస్తారు? ఉద్యోగం రాని బాబాయ్, వడ్డీతో కల్పించేస్తాను. రేయ్ అది రాలేదనుకో, దుడ్డు ఇవ్వలేదనుకో, మీ అందరి చేత టీ కప్పులు గడిగిస్తా. ఇలానే వాగుతా ఉండు, నీ ఎదురుగానే ఫ్రెండ్స్ టీ కార్నర్ అని ఓపెన్ చేసేస్తాం. రేయ్ టీకి డబ్బు లేదు గాని నువ్వు కొట్టు పెడతావు. వాయు ముడుచుకొని టీ తాగు. అమ్మా నాతో నా పరాసి నువ్వు కానీరా. నౌ యూ కెన్ గో. సార్ ప్లీజ్ సార్, ఆ ఉద్యోగం నాకే వచ్చేలా చేయండి సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. నా కాలు పట్టుకుంటే ఏమొస్తుందయ్యా? నేను అడిగింది తీసుకొచ్చి నా జోబులో పెడితే చాలు. వెళ్ళవయ్యా. ఓ వచ్చేస్తారు సర్టిఫికెట్లు పట్టుకొని. సర్టిఫికెట్లు చూపించగానే వేలకు వేలు జీతాలు ఇచ్చే ఉద్యోగాలు వచ్చేస్తాయా? నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్ సార్? రా. సార్ సర్టిఫికేట్స్ ఇవి చూడాల్సిన అవసరం ఏం వచ్చిందయ్యా? మేమేం కావాలని చెప్పుకుంటాము, అవి తెచ్చుంటావు. ఆ తర్వాత ఏంటి? నన్ను నమ్మి జాబ్ ఇవ్వాలని ఎవరు రికమెండేషన్ లెటర్ తీసుకురాలేదు సార్. తెచ్చినా ప్రయోజనం ఏముంది కానీ వాట్ నెక్స్ట్? ఇంటర్వ్యూలో అడగాల్సింది మీరు సార్. నెక్స్ట్ అంటే నేనేం చెప్తానా? ఐ సీ. సరే, అరుంధతి సినిమాలో హీరోయిన్ ఎవరు చెప్పవయ్యా? పెద్ద అడగమన్నావుగా. ఇంటర్వ్యూకి పిలిచి సినిమాల గురించి అడుగుతారేంటి సార్? చూడు, ఇంత డైరెక్ట్గా నేను అడుగుతున్నా, నీకు అర్థం కావడం లేదంటే నువ్వు కానీ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చావా? లేదు సార్, ఇంతకు ముందు ఒకసారి వచ్చాను ఇదే ఆఫీస్కి. మీరే ఇంటర్వ్యూ చేశారు. అది విషయం. ఇందాకటి నుంచి నిన్ను ఎక్కడ చూశానా అనుకుంటున్నా. మరప్పుడు ఎందుకు సెలెక్ట్ కాలేదు? మీరు లంచం అడిగారు, నేను ఇవ్వలేను అన్నాను. మరి ఇంకేంటి? ఇక్కడ జాబ్ కావాలంటే ఏమి ఇవ్వాలో నీకు తెలిసి కూడా దాని గురించి చెప్పకుండా సర్టిఫికెట్లు చూపిస్తావు ఎందుకయ్యా? నా దగ్గర అప్పుడు ఇవే ఉన్నాయి, ఇప్పుడు ఇవే ఉన్నాయి సార్. వీటి వల్ల ఏం ప్రయోజనం ఉండదని ఇంకా నీకు అర్థం కాలేదా నాయనా? సార్ మా నాన్న ఒక మామూలు డ్రైవర్. తను ఎంతో కష్టపడితే ఈరోజు ఈ సర్టిఫికెట్స్ నా చేతిలో ఉన్నాయి. వీటి విలువ ఆయన జీవితం సార్. వీటికి విలువ లేదంటారేంటి? చూడు మా బుజ్జి, టైం వేస్ట్ చేయొద్దు, మ్యాటర్కి వద్దాం. మీ జీవితాలు మీ కష్టాల గురించి వినటానికి నేను ఈ సీట్లో కూర్చోలేదు. అప్పుడు అడిగిందే ఇప్పుడు అడుగుతున్నాను. ఎంత ఇవ్వగలనంటావు? రెండోసారి వచ్చావు కాబట్టి కావాలంటే 10% డిస్కౌంట్ ఇస్తా. అడిగింది ఇచ్చి
అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. నెలకు 20,000 జీతంతో నీ సీట్లో నువ్వు కూర్చో. నేనేమీ ఇవ్వలేను సార్. అప్పుడు నేను ఈ జాబ్ ఇవ్వలేనమ్మా. సార్, ఒకప్పుడు మీరు నాలాగే ఇక్కడ కూర్చుంటే అక్కడ ఎవరో కూర్చొని ఇలా అడగలేదు కాబట్టే ఈరోజు మీరు ఆ చైర్లో ఉన్నారు. మాలాగే చదువుకొని మాలాగే ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఉద్యోగం రాగానే ఎందుకు సార్ గతం మర్చిపోతారు? మర్చిపోకపోతే నా పిల్లలు ఫారిన్లో చదవలేరు, నా ఫ్యామిలీ ఏసీ గదుల్లో ఉండలేరు. రేపు నువ్వైనా ఇంతే గాని ఏమీ ఇవ్వలేవు కదా. లేచి బయలుదేరు, ఇచ్చేవాళ్ళు బయట క్యూలో ఉన్నారు. వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ సార్. వెళ్ళవయ్యా. ఇక్కడ ప్లీజులతో పనులు కావు, పైసలతోనే పనులు అవుతాయి. వెళ్ళవయ్యా, వెళ్ళు. నెక్స్ట్. ఏంటి? ఒక్కసారి టీవీ ఆన్ చేస్తారా? ఏ, నీకు ఇష్టమైన సీరియల్ ఏమైనా వస్తుందా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా టీవీలో చూసుకున్నారా? ఆశ అయితే ఉంది కానీ కుదరలేదయ్యా. మీరేం ఫీల్ అవ్వకండి, ఇప్పుడు మీరు టీవీలో కనిపిస్తారు. అదెలాగయ్యా? పెట్టండి చెప్తాను. ఇదేంటి టీవీలో నేను కనిపిస్తున్నాను? మీ టీవీలో మీరు కాక ఇంకెవరు కనిపిస్తారు? అదే టీవీలో ఎలా వస్తున్నానా అని. ఇలా. ఏంటది? స్పై కెమెరా. నీలాంటి వాళ్ళ కోసం నాలాంటి వాళ్ళ కనిపెట్టిన కెమెరా. ఇప్పటిదాకా నీకేం కావాలో నువ్వు చెప్పావు, నేనివ్వలేదు. కానీ లైవ్లో స్టేట్ మొత్తం చూస్తున్నారు. ఇప్పుడు నీకివ్వగలిగిన వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకో. వీఆర్ ఫ్రమ్ ఏసీబీ. నాకేం తెలియదు సార్. డోంట్ టాక్. లైవ్ లో నీ జాతకం మొత్తం చూసాం. కమాన్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్. ప్లీజులు నీ దగ్గరే కాదు, వాళ్ళ దగ్గర పనిచేయవు. అలాగే నీ దగ్గర పనిచేసే పైసలు వాళ్ళ దగ్గర పనిచేయవు. బికాస్ వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో. ఒకసారి నువ్వేంటో తెలిసా కూడా మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చింది ఎందుకు? కమాన్ మూవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లంచాలు అడిగే ఇలాంటి ఆఫీసర్లకు ఇలా జరగాలి. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పని చేశారు. నాకేదో అన్యాయం జరిగిందని నేను ఈ పని చేయలేదు. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే తప్పేంటో 10 మందికి తెలియాలి. అందుకే ఇలా చేశాను. లంచం అనే 2 అక్షరాల మధ్య మన సొసైటీ నలిగిపోతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లోంచి ఆ 2 అక్షరాలు తీసేయండి చాలు. 10 ఏళ్లలో మన దేశం అగ్రదేశాలకి అగ్రదేశం అవుతుంది. యానిమేషన్ లో ఓ తెలుగు అమ్మాయి అసమాన ప్రతిభ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఏకంగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో 11 పురస్కారాలు సాధించి ఆదర్శంగా మారింది. ఏంటి టీవీ చూస్తూ క్లాప్స్ కొడుతూ? ఎవరో కుర్రాడే జాబ్కి వెళ్తే లంచం అడిగాడంట. ఆ ఆఫీసర్ని ఏసీపీ వాళ్ళకి పట్టించడమే కాకుండా ఈటీవీ న్యూస్ లో జరిగింది జరిగినట్టు లైవ్ టెలికాస్ట్ చేశాడు. మంచి పని చేశాడు. అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూకి ఒకళ్ళు వెళ్తే చాలు. బల్ల కింద చేతులు ఉండవు, రికమెండేషన్స్ ఉండవు. అతనెవరో కానీ ధైర్యమే కాదు, మంచి మనస్తత్వం కూడా ఉన్నట్టుంది. ఈ పని తన కోసం చేయలేదంట, మనలాంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదని చేశాడంట. రియలీ గ్రేట్ కదా. తన గురించి ఆలోచించుంటే ఏసీబీ వాళ్ళకి చెప్పి కామ్గా ఊరుకునేవాడు. ఛానల్ సపోర్ట్ తీసుకుని లైవ్ టెలికాస్ట్ చేయించాడంటే అది ఖచ్చితంగా
మిగిలిన వాళ్ళు అలాంటి తప్పు చేయాలంటే భయపడ్డానికే. ఈ మధ్య మరీ కామెడీ అయిపోయిందే. లక్షలు పోసి ఫీజులు కట్టి డొనేషన్లు కట్టి మనం చదువుకోవడం, మనలాగే చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు మనకి జాబ్ ఇవ్వడానికి లంచం అడగడం తప్పు అడిగే వాళ్ళది కాదే. అడగక ముందే తమ పని చేయించుకోవడానికి అలవాటు చేశారే, ముందు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మొత్తానికి అతను ఎవరో గాని హీరోలా బిహేవ్ చేశాడు. చెడిపోతున్న సమాజంలో నుంచే అప్పుడప్పుడు హీరోలు పుడుతుంటారు. వాళ్ళ ఆశని ఆశయాన్ని అర్థం చేసుకుంటే అందరూ బాగుంటారు, సొసైటీ కూడా బాగుంటుంది. ఇంత మంచి వ్యక్తిని చూడడం మిస్ అయ్యానే. చా